హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపిక రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి హాస్పిటల్కు వస్తుంది. కావేరి లక్ష్మిని చూసి, బాబాయ్ అదిగో లక్ష్మి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎక్కడుందమ్మా అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. అదిగో బాబాయ్, ఆ ఆరెంజ్ కలర్ లంగా ఓణి కట్టుకుందే ఆ అమ్మాయే లక్ష్మి అని చెప్పి కావేరి ఆదికేశవులకి చూపిస్తూ ఉంటుంది. ఆదికేశవులు లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి అలా నడుచుకుంటూ కావేరి దగ్గరికి రాబోతూ ఉండగా ఆదికేశవులు లక్ష్మిని చూస్తాడు. ఇంకా లక్ష్మి కూడా ఆదికేశవులను చూసి ఒక్కసారి షాక్లో ఉంటుంది. నానేంటి ఇక్కడున్నారు? కావేరి తన్ని ఎవరో ఒక పెద్ద మనిషి కాపాడాడని చెప్పింది. ఆ పెద్ద మనిషి నానేనా అని లక్ష్మి తనలో తానే మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదికేశవులు నడుచుకుంటూ కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి, అమ్మ కనకం అని చెప్పి అంటూ ఉంటే, బాబాయ్ మీకు మా లక్ష్మి తెలుసా అని కావేరి అడుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు చెప్పిన లక్ష్మి ఈ అమ్మాయమ్మా అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. అవును బాబాయ్, నన్ను సొంత అక్కలా చూసుకుంటుందని చెప్పానే లక్ష్మి. పాపం ఎన్నో కష్టాలు పడుతుందని చెప్పానే ఆ లక్ష్మి ఈ లక్ష్మే. అవును, మా లక్ష్మికి మీకు ఉన్న సంబంధం ఏంటి బాబాయ్? మా లక్ష్మి మీకు ఎలా తెలుసు అని చెప్పి కావేరి అడుగుతూ ఉంటుంది. నాకు ఒక్కగానొక్క కూతురు అమెరికాలో ఉంటుంది. బాగా చదివించాను. నా అల్లుడితో సంతోషంగా ఉంటుందని చెప్పాను కదమ్మా. ఆ కనకమే ఈ లక్ష్మి అని చెప్పి ఆదికేశవులు అంటాడు. అక్క, బాబాయ్ మీ నాన్న అని కావేరి అడుగుతూ ఉంటుంది. అవును కావేరి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు నన్ను మోసం చేశావు కనకం అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. నానా నన్ను క్షమించండి నానా అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు మోసం చేశావని అడుగుతున్నాను. అమెరికాలో ఉంటున్నట్టు ఎందుకు నన్ను నమ్మించావు చెప్పు కనకం అని చెప్పి ఆదికేశవులు నిలదీస్తూ ఉంటాడు. నానా మీకు నేను ఇప్పుడు ఏమీ చెప్పలేవు నానా. నేను అన్ని విషయాలు మీకు ఫోన్లో చెప్తాను నానా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా నిన్ను నమ్మమంటావా కనకం? ఇన్ని రోజులు మమ్మల్ని నమ్మించి మోసం చేశావు, అది సరిపోదా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. అయ్యో బాబాయ్, మీరు లక్ష్మిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని కావేరి చెప్తూ ఉంటుంది. తప్పుగా అర్థం చేసుకోవట్లేదమ్మా. గుండెల మీద పెంచిన కూతురు నన్ను ఎందుకు మోసం చేసిందా అని బాధపడుతున్నాను. అంత కట్నం పోసి నా కూతురు సంతోషంగా ఉంటుందని అమెరికా సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఆ దుర్మార్గుడు విష్ణు విహారీ నా కూతుర్ని ఇంతలా మోసం చేస్తాడు అనుకోలేదమ్మా. ఆ దుర్మార్గుడు నా కూతుర్ని అంత డబ్బు పెట్టి మెడలో తాళి కట్టి తీసుకొచ్చి తన ఇంట్లో పని మనిషిని చేస్తాడని అస్సలు ఊహించలేదమ్మా అని చెప్పి ఆదికేశవులు ఏడుస్తూ ఉంటాడు. నానా, ఆయన గురించి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన చాలా మంచివాళ్ళు నానా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అవును బాబాయ్, విహారీ అన్నయ్య చాలా మంచివాడు అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది. మంచివాడైతే పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుందమ్మా. 2 సంవత్సరాల్లో ఏ రోజు కూడా లక్ష్మి నా భార్య అని చెప్పి వాళ్ళ అమ్మోలకు ఎందుకు చెప్పలేకపోయాడమ్మా? తన భార్యని పని మనిషిని చేసి ఎందుకు ఆడుకుంటున్నాడమ్మా? ఆ విహారీ అంతు తేలుస్తాను, ఆ విహారీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. నాన్న వద్దు నాన్న, మీ కాళ్ళు పట్టుకుంటాను నాన్న, ఆయన చాలా మంచివాళ్ళు నాన్న అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ వీక్రాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ ఫినిష్ చేసుకొని త్వరగా కావేరి దగ్గరకు వెళ్ళాలి. లక్ష్మి కావేరికి టెస్టులు చేపిస్తానని చెప్పింది. లక్ష్మి కావేరికి టెస్టులు చేపించడం పూర్తయిందో లేదో వెంటనే హాస్పిటల్కు వెళ్ళి కావేరి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి అని విహారీ కంగారుగా హాస్పిటల్కు బయలుదేరతాడు. ఇక విహారీ కారులో వెళ్తూ అలా లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి ఫోన్ చూసుకొని, విహారీ గారు ఫోన్ చేస్తున్నారు. ఈ సమయంలో విహారీ గారితో నేను మాట్లాడుతుంటే నాన్న నా దగ్గర ఫోన్ లాక్కొని విహారీ గారిపై కోప్పడతారు. విహారీ గారి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమే బెటర్ అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇదేంటి లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి విహారీ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు. సరేలే, హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక కావేరి పరిస్థితి ఎలా ఉందో డాక్టర్ని అడిగి డైరెక్ట్గా తెలుసుకోవచ్చు అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు ఆదికేశవులు, చెప్పు కనకం, ఆ విహారీ నిన్ను మోసం చేశాడని నాకెందుకు చెప్పలేదమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆయన మోసం చేయలేదు నాన్న, ఆయన దేవుడు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ కనకం, ఇంక నువ్వు ఏం చెప్పినా కూడా నేను నమ్మను. రామ్మా మనం
వెళ్దాము అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఎక్కడికి నాన్న అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీకు అన్నీ చెప్పే చెయ్యాలా కనకం? నాతో వస్తావా రావా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. నేను రాను నాన్న, నేనిప్పుడు విహారీ గారి భార్యని అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఓహ్! ఆ దుర్మార్గుడు నిన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నా కూడా నువ్వు ఇంకా వాడి భార్యనని గొప్పగా ఎలా చెప్పుకుంటున్నావు కనకం అని ఆదికేశవులు లక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే విహారీ హాస్పిటల్‌కు వస్తాడు. రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి కావేరి అనే అమ్మాయి యాక్సిడెంట్ కేసులో ఇక్కడ జాయిన్ అయింది. తను ఎక్కడుంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక రిసెప్షనిస్ట్ బుక్ అంతా కూడా చెక్ చేసి కావేరి అనే పేషెంట్ ఎవరు కూడా ఇక్కడ జాయిన్ అవ్వలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇదేంటి లక్ష్మి ఇదే హాస్పిటల్ అని చెప్పింది, కావేరి పేరు మీద ఎవరు కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదని చెప్తున్నారేంటి అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు విహారీకి కావేరి కనిపిస్తుంది. విహారీ పరిగెత్తుకుంటూ కావేరి దగ్గరికి వెళ్ళి అమ్మ కావేరి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక కావేరి ఆదికేశవుల వైపు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఎందుకమ్మా కావేరి అంత టెన్షన్ పడుతున్నావు? లక్ష్మి నీ దగ్గరకు వస్తాంది కదా, లక్ష్మి రాలేదా, లక్ష్మి ఎక్కడా అని చెప్పి విహారీ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. దాంతో విహారీ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా లక్ష్మి ఆదికేశవులు ఉంటారు. ఇక వాళ్ళిద్దరిని చూసి విహారీ షాక్ అవుతాడు. మావయ్య మీరెప్పుడు వచ్చారు ఇక్కడికి అని చెప్పి ఆదికేశవుల్ని విహారీ అడుగుతూ ఉంటాడు. నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి బాబు, అమెరికాలో ఉన్నానని ఇన్ని రోజులు బాగానే నమ్మించావు కదా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. మేము అర్జెంట్ వర్క్ ఉండి నిన్ననే అమెరికా నుంచి వచ్చాం మామయ్య గారు అని ఆదికేశవులకి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారు నాన్నకు నిజం తెలిసిపోయింది అని చెప్పి లక్ష్మి అంటుంది. నిజం తెలిసిపోయిందా అని విహారీ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును బాబు నిజం తెలిసిపోయింది. ఎందుకు బాబు నా కూతుర్ని నన్ను ఇంతలా మోసం చేశావు, నా కూతురు మెడలో తాళి కట్టావు, నా చేత కట్నం డబ్బులు కోసం పొలం అమ్మించావు, ఆ డబ్బు తీసుకొని నా కూతుర్ని నీ ఇంట్లో పని మనిషిని చేసుకున్నావు కదా బాబు అని చెప్పి ఆదికేశవులు విహారీని నిలదీస్తూ ఉంటాడు. మావయ్య మీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను కనకాన్ని మోసం చేయలేదు. నా జీవితంలో జరిగిన ప్రతిదీ కనకానికి తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం తెలుసు బాబు? పెళ్లి పేరుతో దాన్ని గొంతు కోసావని తెలుసా, లేకపోతే పెళ్లి పేరుతో దాన్ని పని మనిషిని చేసావని తెలుసా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. మావయ్య గారు లక్ష్మి పని మనిషి ఏంటండి, మా ఇంట్లో మనిషి అని చెప్పి విహారీ అంటాడు. నాకు అన్ని విషయాలు కావేరి చెప్పింది, ఇక మీరు ఏం చెప్పడానికి మిగల్లేదు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. ప్రస్తుతానికి లక్ష్మి మా మనిషిగా మా ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మి పని మనిషి ఎప్పటికీ కాదు మావయ్య గారు. తప్పకుండా లక్ష్మి నా భార్యని మా ఇంట్లో వాళ్ళకు చెప్తాను, ఆ రోజు త్వరలోనే వస్తుంది అని విహారీ చెప్తూ ఉంటాడు. వద్దు బాబు, ఇప్పటికే నీ మాటలు కనకం మాటలు నమ్మి బాగా మోసపోయాము. వద్దు బాబు వద్దు అని చెప్పి ఆదికేశవులు ఏడుస్తూ ఉంటాడు. వద్దు నాన్న మీరు ఏడవద్దు, మీ ఆరోగ్యం పాడైపోతుంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మీరు చేసిన మోసంతో పోలిస్తే నా ఆరోగ్యం పెద్ద లెక్క కాదులే కనకం అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. మావయ్య గారు రండి మా ఇంటికి వెళ్దాం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఎందుకు బాబు, నా కూతురుతో పాటు నన్ను కూడా పని మనిషిని చేస్తావా అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ మావయ్య నేను చెప్పేది వినండి అని విహారీ అంటూ ఉంటాడు. ఇక నేను ఎవరు చెప్పేది విన్ను, కనకం నాతో రా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఎక్కడికి మావయ్య గారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. నా కూతుర్ని నా ఇంటికే తీసుకెళ్తాను అని చెప్పి ఆదికేశవులు అంటాడు. మీ ఇంటికి తీసుకెళ్ళటం ఏంటి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. మరి మీ ఇంట్లో పని మనిషిగా ఉండమంటావా బాబు అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ మావయ్య గారు నేను చెప్పేది వినండి అని చెప్పి విహారీ అంటూ ఉంటే ఇక ఆదికేశవులు విహారీ మాటను వినిపించుకోకుండా లక్ష్మిని లాక్కొని వెళ్తూ ఉంటాడు. నానా ప్లీజ్ నానా, విహారీ గారు మంచివాళ్ళు నానా, ఆయన దేవుడు నానా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక విహారీ మాటలను ఆదికేశవులు పట్టించుకోకుండా కనకాన్ని లాక్కొని వెళ్తూ ఉంటాడు. మావయ్య గారు ఒక్క నిమిషం ఆగండి, కనకం నా భార్య అని చెప్పి విహారీ అంటాడు. ఎవరు బాబు మీ భార్య, ఇంకా అడ్డు తప్పుకోండి అని చెప్పి ఆదికేశవులు అంటాడు. అడ్డు తప్పుకోను, కనకాన్ని ఇక్కడ వదిలి వెళ్ళండి అని విహారీ అంటూ ఉంటే ఇక ఆదికేశవులు కోపంగా విహారీని నెట్టేస్తాడు. దాంతో విహారీ వెళ్ళి ఒక రాయి మీద పడతాడు. ఇక విహారీ తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. విహారీ గారు అని లక్ష్మి పిలుస్తూ ఉంటే లక్ష్మి మాటను వినిపించుకోకుండా ఆదికేశవులు కనక మహాలక్ష్మిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక మరోవైపు విహారీ తలకి రక్తం వస్తూ ఉంటే కావేరి వెళ్ళి అన్నయ్య ఇదంతా కూడా నా వల్లే అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. నీ వల్ల ఇంకా కాదులే కావేరి అని విహారీ అంటూ ఉంటాడు. లేదన్నయ్య, లక్ష్మి వాళ్ళ నాన్న
ఆయనే నన్ను నాకు తెలియక అన్ని విషయాలు చెప్పేశాను అని కావేరి ఏడుస్తూ ఉంటుంది. పర్వాలేదులే కావేరి ఇంటికి వెళ్దాం పద అని చెప్పి విహారీ కావేరిని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే, అన్నయ్య నన్ను హాస్టల్ దగ్గరే డ్రాప్ చెయ్యి. లక్ష్మి లేకపోతే నేను ఉండలేను అన్నయ్య అని చెప్పి కావేరి చెప్తూ ఉంటే, ఇక విహారీ కావేరిని హాస్టల్ దగ్గర వదిలిపెట్టి ఇంటికి వెళ్తాడు. ఇక విహారీని చూసిన వసుధ, చారుకేశ, విహరి నీ తల నుంచి రక్తం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. చిన్న గాయమేలే వదిలేయండి అత్తయ్య అని చెప్పి విహరి అంటూ ఉంటాడు. అది కాదు విహరి, అసలు రక్తం ఎందుకు వస్తుంది, ఎలా దెబ్బ తగిలింది అని చారుకేశ అడుగుతూ ఉంటాడు. లక్ష్మి వాళ్ళ నాన్నకు నిజం తెలిసింది మోయ అని చెప్పి విహరి చెప్తాడు. నిజం తెలిసిపోయిందా అని వసుధ అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య నిజం తెలిసిపోయింది అని చెప్పి విహరి అంటూ ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు విహరి అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు. లక్ష్మి కోసం ఆదికేశవులు గారి ఇంటికి వెళ్తాను అని చెప్పి విహారీ అంటాడు. వద్దు విహారీ, ఆదికేశవులు గారు కోపంగా ఉండుంటారు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. కోపంగా ఉన్నా సరే నేను లక్ష్మిని వదిలి ఉండలేవను. నేను మాత్రమే ఇక్కడ ఉన్నా, నా మనసంతా కూడా లక్ష్మి దగ్గరే ఉంది. నేను ఆదికేశవులు గారికి క్షమాపణ చెప్పి జరిగిందంతా కూడా ఆయనకు వివరించి లక్ష్మిని తీసుకొని వస్తాను మావయ్య అని చెప్పి విహారీ బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. సరే విహారీ జాగ్రత్త అని చెప్పి చారుకేశ, వసుధ చెప్తూ ఉంటారు. ఇక విహారీ లగేజ్ సర్దుకొని కిందికి రాగానే, విహారీ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను, రేపటికల్లా వచ్చేస్తానమ్మా అని చెప్పి విహారీ కనకాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.